అండ్ మీకు బహుశా అంటే కాన్స్టెంట్గా కనిపిస్తూ ప్రత్యక్షంగా కనిపించని గురువు న్యాచురల్లీ అన్నయ్య అయి ఉంటారు. డెఫినెట్ ఆయన అంటే ప్రభావం. ఒక సంగీతం అనే కాదండి, మొత్తం నా లైఫ్ మీద తన ప్రభావం. మీరు కూడా డాన్స్ నేర్చుకున్నారు కానీ నేను భరతనాట్యం కూచిపూడి అసలు అసలే వెంపటి వారి అకాడమీకి వెళ్ళేది వసంత గారు మాత్రం వసంత గారు తను వెళ్ళేది, నేను వాళ్ళని పికప్ చేసుకోవడానికి, రికార్డింగ్ నుంచి వస్తూ పికప్ చేసుకోవడానికి అలా వెళ్ళేదాన్ని. భరతనాట్యం నేర్చుకునేటప్పుడు మాస్టర్ గారు మా పల్లవికిను వసంతకి నేర్పించడానికి ఇంటికి వచ్చేవారు. వీళ్ళు రోజు ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్పేవారు ఆయనకి, వాళ్ళ తలనొప్పని కాళ్ళ నొప్పులని. ఆ టైంకి నేను ఇంట్లో ఉంటే ఆయన పాప ఒక్కడే ఉత్తినే కూర్చో ఉండటం నాకు చాలా బాధేసింది. నేను చెప్పేదాన్ని, మాస్టర్ గారు ఊరికే నాకన్నా అడుగులు నేర్పండి, నేను నేర్చుకుంటాను. అలా సీరియస్గా నేర్చేసుకుని అరంగేట్రం ఇచ్చేసాను అనమాట. గురుగారు బాలమురళి గారు, మాస్టర్ వేణు గారు, చిట్టుబాబు గారు, వీళ్ళందరూ అడ్వైస్ చేశారు, వద్దు స్వెట్ ఎక్కువ పోతుంది, నీకు పాడాలి అని దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే మటుకు భరతనాట్యం వద్దమ్మా, బాగా స్ట్రెయిన్ అయిపోతావు, వాయిస్కి ఇది ఉంటుంది. సో ఎప్పుడైతే వాళ్ళు చెప్పారో చాలా కష్టం అండ్ చాలా రేర్ కాంబినేషన్. అంటే పాడగలగడం, నటించగలగడం, డబ్బింగ్ చెప్పగలగడం. నటించగలగడం ఏముందండి, నేనేం చేయలేదు, విశ్వనాథ్ గారు నా చేత చేయించారు అంతే. కానీ భలే కొన్ని సీన్స్ లో అయితే మీ టెక్కు చూపించడం కానీ కొన్ని ఇష్టం లేకుండా చేశాను ఆ సినిమా. విశ్వనాథ్ గారు ఏం చేశారంటే మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఒప్పించారు. మా నాన్నగారు బాబాయ్ అవుతారు ఆయనకి. నీకెందుకు బాబాయ్, నేను దగ్గర ఉంటాను, డ్రెస్సులు అన్నీ తనవే, అండ్ డాన్స్ కాస్ట్యూమ్స్ అన్నీ కూడా నావే, అన్నీ నా కాస్ట్యూమ్స్తో మామూలుగా సరదాగా ఇంట్లో ఉన్నట్టుగా అనిపించింది అనమాట. కానీ ఒక్క చోట మటుకు చాలా భయపడిపోయాను. ఎక్కడంటే ఆ లాస్ట్ సాంగ్లో కమల్ హాసన్ గారిని కాలుతో కొట్టారు. అవును, వేదం పాట అప్పుడు హాస్పిటల్లో ఆయన కింద కూర్చొని చెప్తుంటే ఈ కాలు అలా వెళ్ళి ఆయన చేతిని నేను తట్టాలి. అక్కడి నుంచి రిమోర్స్ వస్తుంది బాగా. నేను నా వల్ల కమల్ హాసన్ గారిని నేను కాలుతో కొట్టడం ఏంటంటే అక్కడ దాకా వెళ్ళి కాలు ఇలా లాగేసుకునేది. ఎన్ని టేకులో ఆఖరికి విశ్వనాథ్ గారు చెప్పాను, నీ కమల్ హాసన్ నువ్వు ఎందుకు అనుకుంటా, కమల్ హాసన్ కాదు అక్కడ, వాడు బాలు, నీకు అసలు నచ్చాడు అతను అంటే. ఇంకొక షాట్లో కూడా టేప్ రికార్డర్ ఇలా విసిరేయాలి కమల్ హాసన్. ఇప్పటికే ఆ షాట్లో నేను అతని చేతిలోనే పెడతాను, సరిగ్గా చూస్తే రాదు భయం. విశ్వనాథ్ గారు ఎంతో చెప్పేవారు పక్క నుండి, కమల్ హాసన్, జయప్రద వీళ్ళందరినీ మర్చిపోవే నువ్వు, వాళ్ళు కాదు, నేను చెప్తున్నాను కదా, విస్తరు కొట్టు వాడి మహాన అనేవారు. ఇలాగే అనమాట. తర్వాత ఆపర్చునిటీస్ చాలా వచ్చాయి, తమిళ్లో ఎక్కువ వచ్చాయి. కానీ ఒక్కసారి చెప్పేశాను అనమాట, అదే నా ఫస్ట్ అండ్ లాస్ట్, ఇంకా నేను చెయ్యను. నేను సినిమా అంటే కెమెరా ముందు యాక్ట్ చేయడానికి నేను తగను, అది నా ఫీలింగ్, అంటే కంఫర్టబుల్ కాదు నేను, అందుకని నేను వదిలేసుకున్నాను.